Ambati Silks, Kanchipuram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. మార్చి 3వ తేదీన చంద్రగ్రహణం ఏర్పడబోతుంది. ఈ గ్రహణం రోజున ఎలాంటి సాధనాలు చేయాలి, దానివల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ముకాముల పీఠాధిపతి శ్రీధర స్వామి గారు ఉన్నారు. గురువుగారు నమస్తే. శ్రీమాత్రి. సో చంద్రగ్రహణం రోజు సాధకులు ఎలాంటి నియమాలు పాటిస్తుంటారు, దానివల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏంటి? అవునా, గ్రహణం వస్తుందంటేనే ఉపాసకులకు కానీ సాధకులకు కానీ చాలా ఒక ప్రీతికరమైన సమయంగా భావిస్తాం. ఎందుకంటే ఒక మహామంత్రాన్ని ఉపదేశం తీసుకోవాలన్నా, ఉపదేశం తీసుకున్న మహామంత్రం పటుత్వాన్ని మనకు ప్రసాదించాలన్నా, అదేవిధంగా సిద్ధత్వాన్ని ప్రసాదించాలన్నా గ్రహణ కాలంలో ఉపదేశం తీసుకోవాలి, గ్రహణ కాలంలో సాధన చేయాలి. అంచేత కొత్తగా ఏదైనా మహామంత్రాలు ఉపదేశం తీసుకోవాలనుకుంటే, ప్రధానంగా అమ్మవారి మంత్రాలు కనుక ఉపదేశం తీసుకోవాలనుకుంటే, ఈ యొక్క చంద్రగ్రహణం నాడు సద్గురువుని ఆశ్రయించి ఆ గురువు గారి ద్వారా చక్కగా వారికి సరిపోయేటువంటి మహామంత్రాలు ఉంటాయి. ఆ మహామంత్రాల్ని ఉపదేశం తీసుకోవాలి. ఈ ఉపదేశం తీసుకొని నదీ తీరంలో కానీ, సాగర తీరంలో కానీ, లేకపోతే సెలయేరు అంటాం, కాలువ కానీ సెలయేరు కానీ చెరువు కానీ, ఆ ఒడ్డున చక్కగా పట్టు స్నానం అంటాం అనమాట. పట్టే ముందే స్నానం చేసి సంకల్పం చేసుకుని గురువు ద్వారా ఈ మహామంత్రాన్ని ఉపదేశం తీసుకుని ఆ మంత్రాన్ని ఆ గ్రహణకాలం అంతా కూడా జపం చేస్తూ కూర్చొని నీళ్ళలో కూర్చొని, ఆ తర్వాత అది అయిపోయిన తర్వాత మళ్ళీ విడుపు స్నానం చేసి యథాతథంగా మిగిలిన నిత్య దైనందిన కార్యక్రమాలను కూడా చేసుకోవచ్చు. అయితే గతంలో మహామంత్రాన్ని ఉపదేశం తీసుకున్న వాళ్ళు కూడా ఈ పట్టు స్నానం విడుపు స్నానం చేస్తూ ఈ గ్రహణ సమయం అంతా కూడా మంత్ర సాధన చేయడం అనేది చాలా మంచిది. పైగా ఈ మంత్ర సాధన ఏదైతే ఉందో గురువు గారి యొక్క సమక్షంలో చేయడం చాలా మంచిది. గురు సమక్షంలో చేసిన మంత్ర సాధనకి అఖండమైనటువంటి ఫలితం వస్తుంది. అంచేత ఈ మహామంత్రం ఉపదేశం తీసుకోవాలన్నా, ఆ మహామంత్రం మనకి సిద్ధించాలన్నా, ఆ మహామంత్రం చక్కటి పట్టు మనకి ఇవ్వాలన్నా ఆ సమయంలో చేయడం అనేది చాలా చాలా మంచిది అన్నమాట. ఆ సమయాన్ని ఈ ఉపాసకులు అనేటువంటి వాళ్ళు ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోరు. ఈ యొక్క మహామంత్రం ఏ మంత్రమైనా సరే, అటు అమ్మవారికి సంబంధించింది కావచ్చు, గణపతికి సంబంధించింది కావచ్చు, నవగ్రహాలకు సంబంధించింది కావచ్చు, మహావిష్ణువుకి సంబంధించింది కావచ్చు, శివ సంబంధమైనవి కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏమైనా బెణుకు మంత్రం అని, తర్వాత ఈ చప్పి మంత్రం అని, ఇట్లాంటి మంత్రాలు కూడా కొన్ని ఉంటాయి. ఈ మంత్రాలన్నీ కూడా ఆ సమయంలోనే ఉపదేశము, ఉపాసన. ఈ క్షుద్ర మాంత్రికులు కూడా ఈ సమయంలోనే సాధన చేస్తారు. కేవలం మనమే కాదు, శుద్ధ వైదికమైన పద్ధతిలో మనం అనుష్ఠానం చేయడమే కాకుండా ఈ క్షుద్ర విద్యోపాసకులు కూడా ఇదే సమయంలో ఉపదేశం తీసుకోవడం, సాధన చేయడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ సమయంలో కూడా మనం ఏంటంటే గ్రహణ సమయంలో కేవలం ఉపాసన చేయడం అనేటువంటిది కాదు, బహు జాగ్రత్త వహించాల్సిన సమయం కూడా. ఎందుకు బహు జాగ్రత్త వహించాలనేది కూడా చాలా ప్రమాణం ఉంది. దాని గురించి కూడా ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎందుకు ఈ సమయంలో ప్రధానంగా మహామంత్రాన్ని అనుష్ఠానం చేస్తారు. మంత్రోపదేశం లేని వాళ్ళు కూడా ఈ గ్రహణకాలంలో ఏదైనా ఒక స్తోత్ర పారాయణమో, లేకపోతే ఏదో ఒక నామ జపమో, లేకపోతే ఒక నామ సంకీర్తనమో ఏదో ఒకటి చేసుకోవడం ద్వారా సత్ఫలితాలు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత కేవలం గర్భిణీ స్త్రీలనే కాదు, అదేవిధంగా ఈ నూతన దంపతులే కాకుండా మరి మిగిలిన వాళ్ళు కూడా బహుజాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే క్షుద్ర విద్యోపాసనలు చక్కటి సమయం. ఈ యొక్క ప్రయోగాలు అంటూ ఉంటారు, ఆ ప్రయోగాలు చేయడానికి కూడా బలమైన సమయాన్ని గ్రహణ సమయాన్ని చెప్తూ ఉంటారు. అంటే ఆ సమయంలో మంత్ర సాధన చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉంటాయి? అంటే లాభాలు నార్మల్ టైంలో కూడా చేస్తుంటారు కదా, దీనికన్నా ప్రత్యేకత ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సాధారణంగా చేసిన మంత్ర సాధన కంటే గ్రహణ సమయంలో చేసే మంత్ర సాధన కోటింతల అధిక ఫలితం వస్తుంది అని చెప్పి మనకు మంత్రశాస్త్రం ప్రమాణం. అందుచేతనే గ్రహణం కోసం వేచి ఉంటారు. అదేవిధంగా గ్రహణం నాడు కేవలం ఈ మంత్ర సాధనే కాదు, ఇప్పుడు తెల్ల జిల్లేడు వేరు సేకరించి ఈ గణపతి విగ్రహాలు, ఈ ఆంజనేయ స్వామి విగ్రహాలు కనపడుతూ ఉంటాయి. ఆ తెల్ల జిల్లేడు వేరు తెచ్చుకునే సమయం కూడా ఈ గ్రహణకాలమే. అంచేత ఇవన్నీ చాలా ఉంది. గ్రహణం అంటే చిన్నగా చెప్పుకునేదానికి అవకాశం లేదు. మంత్రశాస్త్రం తీసుకుంటే విశేషంగా చెప్పబడుతోంది, యంత్రశాస్త్రంలో విశేషంగా చెప్పబడుతోంది, తంత్రశాస్త్రంలో విశేషంగా చెప్పబడుతోంది. మూలికలు కొన్ని ఉన్నాయి, ఆ మూలికలు సంగ్రహించేటువంటి సమయం కూడా గ్రహణకాలంగా చెప్పబడుతుంది. ఆ సమయంలో కొన్ని రకాల మూలికలు, బదనికలు ఇవన్నీ కూడా సేకరించిన సమయం.
అది అపురూపమైన సమయంగా గ్రహణాన్ని చెప్తాం. సో మంత్ర సాధనలో ఏదైనా పొరపాటు జరిగితే ఇబ్బంది ఏమైనా ఉంటుందా? పొరపాటు అనేది అందుకే గురు సమక్షంలో మంత్ర సాధన చేయడం అనేది మంచిది. అందులో ఇంకొకటి ప్రధానంగా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే నాన్న, దైవపరమైన లోకోపకారకమైనటువంటి మహామంత్రాలు ఉపదేశం ఇవ్వడం వల్ల కానీ పుచ్చుకోవడం వల్ల కానీ సాధన చేయడం వల్ల ఏ ప్రమాదం ఉండదు. ఎదుటి వాళ్ళకి అపకారం చేసేటువంటి ఈ క్షుద్ర మంత్రాలు ఏవైతే ఉంటాయో ఇచ్చేవాడికి ఇబ్బందే, పుచ్చుకునేవాడికి ఇబ్బందే, ఈ యొక్క ఆ సమయంలో సాధన చేసేవాళ్ళకి కూడా ఇబ్బందే. ఆ సమయంలో ఆ శక్తులు విజృంభించి ఉంటాయి. ఆ సమయంలో దైవశక్తి కాపాడుతుంది. ఈ గ్రహణకాలం అంతా అసుర శక్తి విజృంభించి ఉంటుంది. అందుచేత ఈ సమయం అంతా జాగ్రత్తగా ఉండాలి. అసుర అంటే మనకి బ్రహ్మ సృష్టిలో దేవతలు, మానవులు, రాక్షసులు, ఈ దేవతలంతా సంచరించేటువంటి సమయం, మానవులు సంచరించే సమయం, రాక్షసులు సంచరించే సమయం. ఈ రాక్షసులు ఏ సమయంలో సంచరిస్తారు? సంధి కాలములలో సంచరిస్తారు. అలాగే రాత్రి కాలంలో సంచరిస్తారు. గ్రహణ కాలంలో వీళ్ళ బలం పెరుగుతుంది. అంచేత ఈ సమయాల్లో ఈ సంచరించేటప్పుడు వాళ్ళు కార్యక్రమాలు నిర్వర్తించడం భగవశక్తి అడ్డురాదు. ఇది బ్రహ్మవరం. ఈ రహస్యం ఎవరికి తెలియదు. అంచేత సంధి కాలాల్లో సంధ్యావందనం చేయాలి. రాత్రి కాలంలో ఇల్లు కదలకూడదు, పైగా అర్ధరాత్రి అసలు బయటికి పోకూడదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్తారు మన వాళ్ళంతా. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మనం జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. గ్రహణకాలంలో మరీ తీవ్రంగా ఉంటుంది ఈ మంత్ర సాధన అనేది. ఎవరికి వాళ్ళే ఈ మంత్ర సాధన చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అంచేత బయటికి రాకుండా భగవత్ సన్నిధానంలో కాలక్షేపం చేయడం అనేది మంచిది. అయితే దైవ మంత్రాలతో ఏ ప్రమాదం లేదు. ఈ క్షుద్ర మంత్రాలతోనే ప్రమాదం వస్తుంది. రైట్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రి.